హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో మనము ఆర్ఆర్బి ఎగ్జామ్స్ గురించి ఆ, ఏవైతే ఎన్సీఆర్టీ 10th క్లాస్ బుక్ సైన్స్ బుక్లో కెమిస్ట్రీలో లోహాలు అలోహాలు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్ ఉంటుంది కదా. ఆ టాపిక్లో బేసిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఒకసారి వీడియోలో చూద్దాం. మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు 10కి ఎన్ని వస్తున్నాయో లాస్ట్ వీడియో చూసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోగలిగారు అనేది. సో ఈ క్వశ్చన్స్ చెప్పేటప్పుడే మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత నేను చెప్పే ఆన్సర్కి మీరు అనుకున్న ఆన్సర్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, లోహాల చర్యశీలత శ్రేణిలో ఏ లోహాలు నీటి నుండి హైడ్రోజన్ను స్థానభ్రంశం చెందించగలవు? ఫస్ట్ ఆఫ్ ఆల్, లోహాల చర్యశీలత శ్రేణి రియాక్టివ్ సిరీస్ అంటే ఏంటి? ఈ రియాక్టివ్ సిరీస్ అంటే ఏవైతే లోహాలలో కొన్ని లోహాలు ఎక్కువగా చర్యశీలత చూపిస్తాయి, అంటే రియాక్ట్ అవుతాయి మనకి వేరే వాటితో, వేరే ఆ, అణువులతో కానీ పరమాణువులతో కానీ పదార్థాలతో కానీ ఇంకొక మిగతా లోహ అలోహాలతో కానీ ఎక్కువ చర్యశీలత చూపిస్తాయి. ఆ చర్యశీలత చూపించడానికి ఒక శ్రేణి ఉంటుంది. సపోజ్ అన్నిటికంటే ఎక్కువగా పొటాషియం, సోడియం, ఈ విధంగా సోడియం కంటే కే ఎక్కువ, అండ్ ఎన్ఏ కంటే సిఏ కొద్ది తక్కువ, సిఏ కంటే ఎన్ఏ ఎక్కువ, ఈ విధంగా. తర్వాత ఎంజి, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రస్, ఈ విధంగా పివి, సియు, ఏజి, ఏయు అండ్ హైడ్రోజన్, ఈ విధంగా ఉంటాయి. దీంట్లో ఈ హైడ్రోజన్ కంటే పైన ఉన్నాయన్ని, అంటే ఈ హైడ్రోజన్ కంటే ఎక్కువ చర్యశీలత ఉన్నాయి అన్ని లోహాలు నీటి నుండి హైడ్రోజన్ ని స్థానభ్రంశం చెందిస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకో, లాస్ట్ లో హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ కంటే పైన ఉన్న ప్రతి ఒక్క లోహము నీటితో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ ని స్థానభ్రంశం చెందిస్తాయి. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంది? లోహాల చర్యశీలత శ్రేణిలో, ఈ శ్రేణిలో ఏ లోహాలు నీటి నుండి హైడ్రోజన్ ను స్థానభ్రంశం చెందించగలవు? ఏ లోహాలు హైడ్రోజన్ కంటే ఎక్కువ చర్యశీలత గలవి? ఇక్కడ అంతే కదా, హైడ్రోజన్ల కంటే గ్రేటర్ దాన్ ఉన్నాయి చూడండి. హైడ్రోజన్ కంటే ఎక్కువ చర్యశీలత ఉన్న లోహాలన్నీ నీటి నుండి హైడ్రోజన్ ని స్థానభ్రంశం చెందించగలవు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. మాక్సిమం మీరు ఈ వీడియో చూసిన వాళ్ళలో 90% మంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు. ఒక 10% మంది చేయగలరు. ఆ 10%లో 5% మంది గెస్ చేసి చేయగలరు. కానీ కరెక్ట్ గా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే నీ క్వశ్చన్స్ అర్థమవుతాయి. లోహాలు అలోహాలు బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే దీన్నే తిప్పి తిప్పిస్తాడు. సపోజ్ కి సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఆ టాపిక్ కి సంబంధించిందే సెకండ్ క్వశ్చన్ కూడా, కాకపోతే అది తిప్పిచ్చాడు అంతే. ఒక లోహము నీటితో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? ఇందాక సంబంధించిన క్వశ్చనే. ఎప్పుడు కానీ లోహాలు నీటితో చర్య జరిపినప్పుడు లోహ హైడ్రాక్సైడ్లను కానీ లోహ ఆక్సైడ్లను కానీ ఏర్పరుస్తాయి. వాటితో పాటు ఒక వాయువును ఏర్పరుస్తాయి. అదేంటి అంటే హైడ్రోజన్ వాయువు. సో ఎగ్జాంపుల్ 2Na, సోడియం ప్లస్ ఒక వాటర్తో చర్య జరిపినప్పుడు ఇవి సోడియం హైడ్రాక్సైడ్, దాంతో పాటు ఒక హైడ్రోజన్ వాయువును కూడా వెలువరించింది. సో కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హైడ్రోజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, నీటి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? నీటికి కాఠిన్యత ఎప్పుడు వస్తుందండి? సపోజ్కి నీటిలో కాల్షియం క్లోరైడ్స్ కానీ కాల్షియం సల్ఫైడ్స్ కానీ లేకపోతే మెగ్నీషియం క్లోరైడ్స్ కానీ మెగ్నీషియం సల్ఫైడ్స్ కానీ ఉన్నప్పుడు ఆ నీటికి శాశ్వత కాఠిన్యత ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ శాశ్వత కాఠిన్యతను తొలగించాలనుకుంటే ఆ నీటిలో వాషింగ్ సోడా Na2CO3, దీని యొక్క ఫార్ములా, వాషింగ్ సోడాను కలిపితే ఇది క్లోరైడ్స్ తో చర్య జరిపి వాటిని కార్బోనేట్స్ గా మార్చి నీటి నుండి వేరు చేస్తుంది. సో కాబట్టి నీటి నుండి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి క్రింది వాటిలో ఏది వాడతారు? వాషింగ్ సోడా లేకపోతే సోడియం కార్బోనేట్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఈ క్రింది వాటిలో ఏ మూలకాల గ్రూపును పోలి ఉంటుంది?
ఈ క్వశ్చన్స్ మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ సరాసరిగా తీశాను. అంటే ఒక క్వశ్చన్ 50 సార్లు వచ్చింది, ఒక క్వశ్చన్ 60 సార్లు వచ్చింది, ఒక క్వశ్చన్ 20 సార్లు వచ్చింది. వీటన్నిటిని యావరేజ్ తీసుకుంటే 36 వచ్చింది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 36 సార్లు వచ్చింది రిపీటెడ్. అంటే సేమ్ కాన్సెప్ట్ తీసుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం క్రింది వాటిలో ఏ మూలకాల గ్రూపును పోలి ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంది? 1s1, దాని పరమాణు సంఖ్య ప్రకారం 1s1 కదా. సో ఇక్కడ ఆప్షన్లలో ఈ విధంగా 1s1 ఏది ఉంటుంది? కేవలం క్షారలోహాలు, ఆల్కలీ మెటల్స్. ఏవైతే క్షారలోహాలు ఉంటాయో వాటిలో కూడా బాహ్య కక్షలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ కూడా బాహ్య కక్షలో ఓన్లీ ఇక్కడ పైన చూడండి ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. క్షారలోహాలకు కూడా ఇదే విధంగా ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అందుకనే ఆవర్తన పట్టికలో మొదటి గ్రూపు మూలకాలతో ఈ హైడ్రోజన్ అనేది దాని యొక్క విన్యాసాన్ని పోలి ఉంటుంది. సో హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం క్రింది వాటిలో క్షారలోహాలతో పోలి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వెజిటేబుల్ ఆయిల్, దీన్ని వనస్పతి నూనె అంటాం మనం. దీన్ని హైడ్రోజనేషన్ చేయడం అనేది దేనికి ఉదాహరణ అన్నాడు. ఎప్పుడు కానీ నూనెలని అంటే అసంతృప్త కొవ్వు ఆమ్లాలని హైడ్రోజన్తో కలిపినప్పుడు ఈ వెజిటేబుల్ ఆయిల్ అంటే ఈ వనస్పతి కానీ లేకపోతే మనం అనుకున్న డాల్డా అంటాం దీన్ని, ఇది కానీ ఏర్పడుతుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అసంతృప్త కొవ్వు ఆమ్లాలను నికేల్ సమక్షంలో హైడ్రోజన్తో కలిపి చర్య జరిపిస్తే ఎప్పుడైతే ఇది మనకి వెజిటేబుల్ ఆయిల్ లేకపోతే డాల్డా ఏర్పడుతుంది. అంటే ఈ ఉన్నదానికి ఏదైతే ఈ అసంతృప్త కొవ్వు ఆమ్లాలుకి ఈ హైడ్రోజన్ని కలుపుతున్నాం, ప్లస్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏ చర్య అంటారు అంటే సంకలన చర్య. సో ఇది దేనికి ఉదాహరణ అంటే సంకలన చర్యకి ఉదాహరణ. సో కరెక్ట్ ఆన్సర్ 5ది ఆప్షన్ 3. నెక్స్ట్ 6th క్వశ్చన్, కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు నీరు దీన్ని. సో కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం ద్వారా కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు ఏ అవక్షేపం ఏర్పడుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం హైడ్రాక్సైడ్ లేకపోతే సున్నపు నీరు యొక్క ఫార్ములా ఏంటి? CaOH2. దీని ద్వారా కార్బన్ డయాక్సైడ్ ని పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనే ఒక తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా CaCO3. ఇది ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది, బాగా తెల్లగా ఉంటుంది. అందుకే సున్నపు నీరు అనేది పాలవలే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. సో కాబట్టి కాల్షియం హైడ్రాక్సైడ్ ని కార్బన్ డయాక్సైడ్ ద్వారా చర్య జరిపినప్పుడు లేకపోతే దాని గుండా పంపినప్పుడు ఒక తెల్లని అవక్షేపము CaCO3 కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? దాని యొక్క రంగు అన్నాడు. రంగు ఎలా ఉంటుంది? వైట్ కలర్ లో, తెలుపు కలర్ లో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ అణువు యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత అన్నాడు. సో ఆక్సిజన్ అణువులో పరమాణువులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, O+O. మరి ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 16. ఇదొక 16, 16 + 16 ఎంత అయింది? 32. టోటల్ ద్రవ్యరాశి ఎంత అయింది? 32 అయింది. మాలిక్యులర్ మాస్ అంటాం దీన్నే. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఆక్సిజన్ అణువులోని పరమాణువుల మధ్య ఉండే బంధం ఏది? సో ఆక్సిజన్ పరమాణువులు O+O, ఇందాక చెప్పుకున్నాం కదా, O+O ఏమవుతాయి? O2. 2 అణువులు కలిపి ఏదైతే మన పరమాణువులు కలిపి 2 పరమాణువులు ఒక అణువుగా ఏర్పడుతుంది. సో ఆక్సిజన్ పరమాణువులు ఎప్పుడు కానీ స్థిరత్వం కోసము ఒకదానికొకటి ఎలక్ట్రాన్లు పంచుకుంటాయి. ఇదొక ఎలక్ట్రాన్ ఇటు సమర్పించుకుంటుంది, ఇదొక ఎలక్ట్రాన్ ఇటు సమర్పించుకుంటుంది. సో ఇటువంటి బంధాన్ని ఏమంటామంటే డబుల్ కోవలెంట్ బాండ్, ద్విసంయోజనీయ బంధం. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆక్సిజన్ అణువులోని పరమాణువుల మధ్య ఉండే బంధం ఏంది? ద్విసంయోజనీయ బంధం. సో 8th కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. నెక్స్ట్ 9th క్వశ్చన్, దంత వైద్యులు మత్తుమందు కోసం ప్రత్యామ్నాయంగా దేన్ని ఉపయోగిస్తారు? సో దంత వైద్యులు మిగతా వాళ్ళ ఆపరేషన్స్ కోసము ఏదైతే మన పెద్ద పెద్ద ఆపరేషన్ కోసం వేరే వాటిని ఉపయోగిస్తారు, కానీ దంత వైద్యులు ఈ అనస్థీషియా మత్తుమందు కోసము ఒక వాయువును ఉపయోగిస్తారట. అది ఏది? అది నైట్రస్ ఆక్సైడ్.
నైట్రస్ ఆక్సైడ్ అనేది నొప్పిని తగ్గించడానికి మరియు ఎవరైతే పేషెంట్ ఉంటున్నారో మనము ట్రీట్మెంట్ చేస్తున్నామో అతనికి రిలాక్స్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో దేన్ని ఉపయోగిస్తారు? నైట్రస్ ఆక్సైడ్. సో 9వ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10ది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా రిపీటెడ్, ఎన్నో సార్లు విని ఎన్నో సార్లు చూసుంటారు. ఈ క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్ అని దేనిని పిలుస్తారు? లాఫింగ్ గ్యాస్ అని దేనిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్. ఆ నైట్రస్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏంది? N2O. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. ఇప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్ గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ వినబడతాయి. దీన్ని లాఫింగ్ గ్యాస్ అని ఎందుకంటారు? నైట్రస్ ఆక్సైడ్ ను పీల్చినప్పుడు అది మెదడు పైన ఒక రకమైన ప్రభావం చూపి నవ్వు వచ్చేటట్టు చేస్తది. ఉల్లాసంగా ఉన్నట్టు చూపిస్తది. అందుకనే దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటాం. సో ఇప్పుడు చెప్పండి, ఈ 10 క్వశ్చన్‌కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ సమాధానాలు చేయగలిగారు? 6 కంటే తక్కువ వస్తే మాత్రం కష్టమే. మీరు ఒకసారి ఈ చాప్టర్‌ని రివిజన్ చేయాల్సి ఉంటది.